నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ప్రధానంగా మన వార్తలలో ఏం జరుగుతుందంటే ఆంధ్ర పొలిటిక్స్ మొత్తం ఎలా అంటే గందరగోళ పరిస్థితులు. ఎందుకంటే ఒక దగ్గర ఉన్న ఎమ్మెల్యేని మారుస్తున్నారు, పదే పదే మార్చడం జరుగుతుంది. సో దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఎలాంటి అంటే మళ్ళీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఇది తానే తవ్వుకునేలా ఉందా? స్థాన మార్పులు అనేది చాలా జరుగుతున్నాయి కదా, సో ఇది ఎలా పరిగణించాలి? ఆయన ఏమనుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే వ్యతిరేకత ఉందని అంగీకరిస్తున్నట్టు ఇది. దీనివల్ల ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇంతకుముందు వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అంటే అన్ని సీట్లు గెలుస్తాడని కదా. అన్ని సీట్లు గెలిచి వాడికి ఫీల్డ్లో కూడా బాగున్నట్టు, క్షేత్రస్థాయిలో వాళ్ళు పార్టీ చాలా బాగున్నట్టు లెక్క వాళ్ళ అంచనా ప్రకారం వాళ్ళు చెప్పారు. కాబట్టి అటువంటిప్పుడు ఫీల్డ్లో చాలా బాగున్నప్పుడు వీళ్ళందరూ మార్చాల్సిన అవసరం ఏముందండి? అంటే దాదాపు 80 మంది వరకు మారుస్తారని చెప్పేసి వార్తలు వస్తుంది. ప్రస్తుతానికి 11 మందికి నోటీస్ పంపించారు ట్రాన్స్ఫర్ ఆర్డర్లో, కానీ మిగతా వాళ్ళని కూడా మారుస్తాడని చెప్పేసి వస్తుంది. కాబట్టి అంటే 80 దాంట్లో దాదాపు సగానికి పైన మారుస్తున్నాడంటే సగానికి పైన వాళ్ళు వ్యతిరేకత ఉన్నట్టే కదా. ఆయన ఒప్పుకుంటున్నాడు ఈ విషయంలో. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే టోటల్గా ప్రభుత్వమే వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ నిర్ణయాల మీద వ్యతిరేకత ఉంది, ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంది, ఆయన పరిపాలనా విధానం మీద వ్యతిరేకత ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అనేటువంటి చూడాలి. ప్రాంతీయ పార్టీల్లో ఇండివిజువల్గా ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉండదండి. ఎక్కడన్నా ఉన్నా కానీ సపోజ్ ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఓడిపోతారు, వాళ్ళ మీద వ్యతిరేకత అంతే తప్ప మైన్యూట్గా ఉంటుంది. ఓవరాల్గా ఎమ్మెల్యేల వల్ల వాళ్ళ నాయకుడు నష్టపోవడం అరుదుగా జరుగుద్ది. గతంలో 89లో ఎన్టీ రామారావు గారు, 2004లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే 2019లో కూడా కానీ అలా చెప్తారు వాళ్ళు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఆయన ఓడించింది పార్టీ కాదండి. ఎంతో కొంత ప్రభుత్వ విధానాలు ఆ నాయకుడి పట్ల అసంతృప్తి ఉండటం వల్ల వాళ్ళు మనసు మార్చుకుంటారు. ప్రజలు ఒకవేళ ప్రేమ ఉన్నా కానీ సరే ఈసారి చూద్దామని అనుకుంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి పని జరిగింది మొన్న. ఆయన ఏమనుకుంటున్నాడో ఇదంతా నా వల్లే వచ్చింది, నా ముఖం చూసి ఓటేశారు అనుకుంటున్నాడు గతంలో. ఇప్పుడు కూడా నా ముఖం చూసి ఓటేస్తారు, వ్యతిరేకత అంతా నా మీద కాదు ఎమ్మెల్యేల మీద. అలాగే ప్రజలు ఒప్పించాలనుకుంటున్నాడు. ఆయనకి తెలుసు వ్యతిరేకత ఉందని, ఆయన కూడా ఉన్న వాళ్ళకి తెలుసు. ఇంకో రకం ఏంటంటే ఆయన పూర్తిగా నమ్ముతున్నాడు. ఒకటి ఇంకో రకం, నేను గొప్పవాడిని, నేను దేవుణ్ణి, నా మీద కోపం ఉండదు ఎవరికని, లోకల్గా వాళ్ళ మీద కోపం ఉంటుంది, వాళ్ళు మార్చేస్తే వాళ్ళ ఆగ్రహం చల్లారుతుంది ప్రజలదే అని అనుకుంటున్నాడు. కాదండి, యాక్చువల్గా ప్రజలకి జాలి ఉంది, సింపతి కూడా కాదు. ఓటు వేయాలన్నంత సింపతి కాదు. అయ్యో పాపం దెబ్బేళ్ళ కింద అడిపోవడానికి ఎవడన్నా అయ్యో పాపం అంటాం. అలాగే వాళ్ళు అనవసరంగా దెబ్బ అయిపోర్రా పాపం అనుకుంటున్నారు ప్రజలు. ఏంటి ఇందులో 151 మందిలోనూ 10-20 మంది మంచి వాళ్ళు ఉంటారు గ్యారంటీగా. వాళ్ళు ఏం దుర్మార్గాలు చేయరు, ఎంతో కొంత ప్రజలు చేయాలనుకుంటారు, వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహాయం చేయలేకపోయారు. పథకాలు సంక్షేమం అనేటువంటిది వీళ్ళు అలా క్లెయిమ్ చేసుకోవడానికి లేదండి ఎవరికైనా. ఏ ప్రభుత్వాన్ని వీళ్ళే కాదు, గతంలో చంద్రబాబు గారు కానీ రేపు రాబోయే వాళ్ళు కానీ ఎవరు కూడా ఈ ప్రభుత్వ పథకాలని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు. ఎందుకంటే సంక్షేమం అనేటువంటిది కొంచెం ఎక్కువ తక్కువ గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు కూడా ఉంటుంది. ఇది ఎక్కువ తక్కువ ఉండొచ్చు. పైగా ఇది ఏది కూడా వాళ్ళు బాబు సొమ్ము ఇచ్చి చేయరు ఎవడన్నా. వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఏం పెట్టలేదు, ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తున్నారు. ఆర్థికంగా వెనకబడి ఉన్న వాళ్ళకి, పేద ప్రజలకి హక్కు ప్రభుత్వం ద్వారా సహాయం పొందడం అనేటువంటిది, చేయూత పొందడం అనేటువంటిది వాళ్ళ హక్కు అది. కాబట్టి మీ అమ్మకి మీరు కూడెడతాం, ఊరికి ఉపకారం చేసినట్ట, వాళ్ళ హక్కు, వాళ్ళ సొమ్ము వాళ్ళకి పెడుతున్నారు. బాధ్యత అది మీ బాధ్యత, డ్యూటీ అది. కాబట్టి దాన్ని ఎవరికీ క్లెయిమ్ చేసుకోవడం లేదు. ఇక మీరు ఏం క్లెయిమ్ చేసుకోవాలి? రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాం, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం, భవిష్యత్తు పట్ల ఆశ కల్పించాం, మౌలిక వసతులు కల్పించాం, ధరల స్థిరీకరణ చేసాం, రైతుల పట్ల సానుకూలంగా ఉన్నాం, రైతుల పట్ల బాధ్యతగా ఉన్నాం, వాళ్ళు పండించడానికి అవకాశాలు కల్పించాం, పండించిన దాన్ని కొని వాళ్ళకి స్వాంతాన్ని కలిగించాం, ఉపశమనం కలిగించాం, విపత్తులు సంభవించినప్పుడు వాళ్ళని ఆదుకున్నాం. ఇలాగా ఈ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది మీ పాలకుడి యొక్క బుర్ర మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ తెలివితేటలో, పరిపాలన దక్షత, వీటి మీద ఆధారపడి ఉంటుంది. వీటిలన్నిటిలో 0 మార్కులు జగన్మోహన్ రెడ్డికి. కనీసం పరామర్శ కూడా చేయటానికి చేతులు రావట్లేదు, రావట్లేదు, అక్కడికి వెళ్ళట్లేదు ఆయన. ఇవన్నీ కాకుండా ప్రత్యర్థుల పట్ల ఆయన అనుసరించిన విధానం, రాజ్యాంగం చట్టం పట్ల ఆయన గౌరవం లేకపోవటం, కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయటం, లా అండ్ ఆర్డర్ క్షీణించడం,
పోలీసు యంత్రాంగాన్ని బానిసలుగా మార్చేసి తన పనివాళ్ళుగా చూసుకోవడం, తన అనుంగు సహచరుల చేత ప్రత్యర్థుల్ని తిట్టించడం, దాన్ని ఆనందించడం, ఇవన్నీ అతని వ్యక్తిత్వాన్ని తగ్గిస్తూ ఉంటాయి. మిగతా విషయాలు అతని పరిపాలన దక్షతను సవాలుగా నిలుపుతాయి. ఇతను ఇందులోనూ నిలబడలేకపోయాడు. ఇతను ఎంత నమ్మాం మనం. పైగా మాట తప్పడు. రాజకీయ నాయకుడికి ఎంత చేసినా ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవాలని చూడండి. వాడు ఎంత దుర్మార్గం వ్యవహరించినా ఎంతో కొంత మంచి చేయాలనుకుంటాడు, రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని. ఇతనికి బరి తెగించున్నాడు, ప్రజల పట్ల చులకన భావంతో ఉన్నాడు. అంటే ఒంటెద్దు పోకడబోతున్నారు. ఒంటెద్దు పోకడ పోయినా ప్రజలకు ఏదో ఒకటి చేస్తారు. ఇది అదేం లేదు, నేను బటన్ నొక్కుతున్నాను వాళ్ళకి సంక్షేమం వెళ్తుంది కదా కాకుండా ఇతను ఎవరో ఇతను ముందు ఉంది రేపు ఉంటుంది. అది ప్రత్యేకత కాదు. అది ఎవడో చెప్పలేకపోతున్నాడు. ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరు వచ్చి మాట్లాడే అవకాశం లేదు, ఎవరిని మనుషులుగానే చూడ్డైనా. ఇక్కడ నేనే అహం బ్రహ్మస్మి అన్నట్టు ఉన్నాడు ఆయన. కాబట్టి అది ఎప్పటికైనా దెబ్బేస్తుంది. కూడా ఉన్నవాడు కూడా చిరాకు అవుతుంది. మీ కూడా మీ సహచరులు, మీ మిత్రులు, 300 మంది స్నేహితురాళ్ళు ఉంటారు. మీరు గర్వంగా అహంకారంగా ఉన్నారనుకోండి, 2-3 సార్లు చూస్తే 3సారి ఫోన్ ఎత్తారు వాళ్ళు మీకు. అదే జరుగుద్ది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి కావాలి రావాలనుకున్న సమాజం ఉంది. కొంతమంది దళిత సమాజం, మైనారిటీగా కావాలి. వాళ్ళ మీద మొదటి దెబ్బ వేసాడు. పేద ప్రజలు ఏదో నమ్మారు, ఒకసారి చూద్దాం అని అనుకున్నారు, వాళ్ళకి దెబ్బ వేసాడు. అనేక రకాలు అనేక సార్లు మాట్లాడుకున్నా అనేక మంది మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇది ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే ఎమ్మెల్యేల పరిస్థితి చాలా తీసుకొట్టుగా ఉంది. అక్కడ వాలంటీర్లను పెట్టాడు ఆయన. వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేడు, ఎమ్మెల్యేకి వాల్యూ పోయింది, ఎమ్మెల్యేని పట్టించుకునేవాళ్ళు లేడు. ప్రజలకి ఏముంటుంది, ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏదో పని చేసి పెట్టండో లేకపోతే ఏదో చేయండి అని ఒక కనెక్టింగ్ బాండింగ్ ఉండేది. అది పోయింది. ఎమ్మెల్యే పక్కనే వాలంటీర్ ఉన్నారనుకో, వాలంటీర్ని పలకెత్తాడు, వాలంటీర్ని నమస్కారం పెడతాడు, ఎమ్మెల్యే కనుక ఇలా చూస్తాడు, అంతే అయిపోయింది. ఇవన్నీ ఒక ఎత్తు. ఒక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, ఎమ్మెల్యే తీసుకొచ్చాడు, మా ఎమ్మెల్యే రోడ్డు వేయించాడు అని ఇవ్వరు అంటారు కదా. అసలు ఏ కార్యక్రమం జరగకపోతే ఎమ్మెల్యే పట్టించుకున్నాడు ఎవరుంటాడు అసలు. ఇప్పుడు పైగా ఇసుక గుట్టలో ఇసుక తవ్వేసి అమ్మేసుకుంటున్నారు, మద్యం వ్యాపారం గవర్నమెంట్ చేస్తుంది. ఈ వ్యవహారాలు అన్నట్లు ఇదివరకు ఎమ్మెల్యేలకు ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఎమ్మెల్యేలకి ఇసుక వ్యాపారంలో ఎంతో కొంత ఆదాయాలు వచ్చేయాలి, మద్యం వ్యాపారం దగ్గర ఇలాంటి ఏదో ఒకటి అభివృద్ధి కార్యక్రమాల్లో కమిషన్లో లేదా వాళ్ళు మంచి చెడు రెండాటికి వాళ్ళు బాధ్యులు అయ్యేవారు. అప్పుడు ఉంటుంది వ్యతిరేకత ఏమన్నా ఉంటే. ఇప్పుడు వాళ్ళు నిమిత్త మాత్రం వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇదంతా సెంట్రలైజ్డ్ చేసి వాళ్ళే కొలగొట్టేస్తున్నారు. మాకు రూపాయి వచ్చేది లేదు, మా చేత ఏదైనా పని చేయించింది లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. మేము ఏ రకంగా బాధ్యులం వ్యతిరేకతకి? తిరిగి నువ్వు తప్పులన్నీ నువ్వు చేసి మమ్మల్ని బద్నాం చేయడం ఏంటి, మా నెత్తిన బండేయటం ఏంటి, మమ్మల్ని ప్రజల ముందు దోషులుగా నిలబడడం ఏంటి? ఇప్పుడు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే ఉన్నాడు, మంచి చేయలేదు చెడు చేయలేదు, ఎంతో కొంత చెడు చేసాడు కొంతమంది. వాళ్ళు మార్చడం అంటే దాని అర్థం ఏంటి, మొత్తం బాధ్యతలు నెత్తిమే పడేసినట్టే. ఆయన తప్పించుకుంటుంది. వ్యతిరేకత అంతా నీ మీద ఉంది, ఆ దరిద్రం నీది. దాన్ని మాకంటే ఇచ్చి తట్టుకోలేరు. చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, పార్టీ కోసం పొలంత ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒళ్ళు మండి ఈ సంగతి తేలుతాంలే. అదే సార్, ఇప్పుడు ఏమంటున్నారంటే స్థానచలనం చేస్తే వేరే పార్టీ నుంచి బయటకు వచ్చేస్తామని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు సప్రెషన్ అండి, ఎన్నాళ్ళు మీరు బెగబెట్టి ఉండొచ్చుగలుగుతారు, గంపేసి కప్పెట్టి ఎన్నాళ్ళు ఉండొస్తారు. వాళ్ళకి సీన్ లేదు, వీడి పని అయిపోయిందిరా బాబు అనుకున్నట్టు చచ్చిన ఉంటారు. రాజకీయ పార్టీ ముందు దూకేస్తారు వాళ్ళు పడవల్లో డైరెక్ట్గా. ఇప్పుడు లైఫ్ బోట్ ఉంటే లైఫ్ బోట్ చూసుకుంటారు. ఆ పడవ మునిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు, లైఫ్ బోట్ జాకెట్ దొరికిందంటే అందులో అది కట్టుకుని దూకేస్తారు. లేదా ఇంకో బోట్ కనపడితే ఆ బోట్లోకి వెళ్ళిపోతారు. లేదనుకోండి ఇందులో ఉండి చచ్చి కన్నా ఈత కొట్టి దొరికితే ఏదో దొరుకుతుంది, లేదంటే అందులో సర్దారావు బాబు ముందు బయటకి అయితే దూకేస్తారు. ఇది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కన్నా ముందే పెద్ద దెబ్బ తగులుతుందండి. వాళ్ళ నాయకులు అందరూ తిరుగుబాటు చేస్తారు అనుకుంటున్నాను నేను. అంటే సొంత పార్టీ నాయకులే అధినాయకుడికి ప్రశ్నించడం జరుగుతుంది, లేకపోతే బయటకు రావడం జరుగుతుంది. అంటే అధినాయకుడి పట్ల గౌరవం ఎప్పుడు ఉంటుంది? ఆయన వల్ల మనం గెలుస్తాం, ఆయనకు మనం గౌరవిస్తున్నాడో, మనకు కూడా అవకాశం కల్పిస్తున్నాడో, అతను చాలా మంచివాడు. ఇప్పుడు మీకు నాకు చెడ్డవాడైనప్పుడు వాళ్ళకి ఎందుకు మంచివాడు అవుతాడు? వాళ్ళకి ఏ రకమైన ప్రయోజనం లేనప్పుడు, పైగా అతను వెనకాలతో ఓడిపోతున్నామని తెలిసినాడు. పోనీ ఆయన టికెట్ ఇచ్చినా కానీ, ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళు కూడా బాధే. టికెట్ ఇచ్చాడు, ఆయన నిలబడమన్నాడు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే టికెట్ ఇచ్చి వెళ్ళమంటే ప్రజలు కొడుతున్నారు కదా. ఇప్పుడు రేపు ప్రచారానికి వెళ్తే తొంతారు. ఇప్పటికే గడపకి వెళ్తే చీత్కారాలు ఎదురవుతున్నాయి, ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు. రేపు ఈ ఎలక్షన్ కోడ్ వచ్చిందారు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ సహకరించడం కూడా ఉండదు ఇదివరకు అట్లాగానే. అప్పుడు ప్రజలు తంతే నువ్వేం చేసేవారా మాకు అని ప్రశ్నిస్తే ఏం చెప్తాడు సమాధానం? కాబట్టి వాళ్ళకి ముందు నుంచే వెనక్కి గొయ్యలో ఉంది. టికెట్ వచ్చినా ఇబ్బందే, టికెట్ రాపోయినా ఆయన అవమానించినా ఇబ్బంది ఉంటుంది.
అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, టికెట్ రాకపోతే ఓ దండం పెట్టి అమ్మయ్య బాగుందిరా బాబు మాకు అని ఇంటికి పోతారు. అంటే ఈ పాటికి కొంతమంది రాజీనామాలు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, చూసాం. ఇప్పుడు ఆల్రెడీ 15 మంది 16 మంది రెడీగా ఉన్నారంటండి ఎట్టి పరిస్థితులు బయటకు పోవటానికి. ఈ సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు మరి అకామిడేషన్ కూడా చూసుకుంటారు కదా. ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని కొంతమందికి ఇంకా దురద వదులుతాం. ఆ దురద ఏం చేస్తుంటే టీడీపీలోనో లేదా జనసేనలోనో బీజేపీలోకి పోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళీ కొత్త పడవ తయారు చేసి వస్తున్నారు వాళ్ళు, అందులోకి వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ కాంగ్రెస్లో ఉండడం అలవాటే కాబట్టి ఆ పాత పార్టీలో పోతారు. ఈ ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంట్లో పోతారు అనమాట. అంతే, మళ్ళీ అదే గర్వాపసి లాగా ఈ ఆరు కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ కాంగ్రెస్ క్యాడరే. జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఎవరిని తయారు చేసి టీడీపీ ఉందనుకోండి, నాయకులను తయారు చేసే కర్మాగారం అది. ఎవడైనా కానీ ఆ పార్టీలోకి చేరి అక్కడ కొంచెం పెద్దోడు అయిన తర్వాత వేరే పార్టీలో పోతూ ఉంటాడు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కూడా దరిద్రం అదే. వేరే చోట నుంచి తెచ్చుకున్నాడు. ఈ ఇల్లు కారిపోతున్నారు, వర్షం పడినట్టు కారిపోతుంది అనుకో, శిథిలమైపోతుంది, రంగు వెళ్ళిపోయింది, ఎందుకు వచ్చిన బాబు నువ్వు ఇంట్లో పోతాం కదా మనం. అలాగే వాళ్ళందరూ పోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంతే. ఆ ఇల్లు ఖాళీ చేసి పోతారు. ఆ ఇంట్లో ఎవరు మిగులుతారంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ముగ్గురు నలుగురు మిగులుతారు. మిగతా వాళ్ళందరూ పోతారు, ఎవరు ఉండరు. ఆ కాంగ్రెస్ మా ఇల్లు మా తయారైన రంగులు గట్ట వేసారని చెప్పి అందులో పోతారు. ఇవాళ కాదు ఇంకోసారి ఇంకో 10 ఏళ్ళు పోయిన తర్వాత కాంగ్రెస్కే ఛాన్స్ ఉంటుంది అక్కడ. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పవన్ కళ్యాణ్ గారు కలిస్తే జగన్మోహన్ రెడ్డి ఆచూకీ అనుమానాలు దొరకడం అనేటువంటి భావన వచ్చేసింది ప్రజల్లో. ఒక మౌత్ పబ్లిసిటీ వెళ్ళిపోతుంది. టీడీపీ కలుస్తుందంట, టీడీపీ అధికారంలోకి వస్తుందంట, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడంటే అనేటువంటి టాక్ వెళ్ళిపోయింది ప్రజల్లోకి. అది వెళ్ళిపోయిందా దాన్ని ఎవడో ఆపలేడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా, ఎన్ని విన్యాసాలు చేసినా, ఇతర కమాల్ ఉదర్ కమాల్ ఇదర్ అన్న ఏం చేసినా కానీ దానికి ఏమంటారంటే సినిమా డైలాగ్ చెప్తారు, ప్లేస్ మారితే ఫుడ్ మారుద్ది కానీ బ్లడ్ మారుద్ది ఎట్లా బ్లడీ ఫుల్ అంటాడు బాలకృష్ణ ఇది సినిమాలో. అలాగే వాడతారు అంతే. అంచేత వాళ్ళకి సీన్ లేదండి, వాళ్ళ పని అయిపోయింది. ఇక్కడ వాళ్ళకి దింపుడు కళ్ళ వాస అంటారు. ఈ హార్డ్ కోర్ అభిమానులు ఉంటారు. అలాగే హార్డ్ కోర్ తీవ్రంగా టీడీపీని చంద్రబాబు గారిని దేశించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఏమైనా చేయబోతాడా, డబ్బులు మూటలు తెచ్చేయబోతాడా, మోడీ గారితో స్నేహం చేసి ఈవీఎం మిషన్లు మేనేజ్ చేసేయకుండా చేస్తాడా, పోలీసులను పెట్టి అరాచకం చేయకుండా ఉంటాడా, దొంగోట్లు జాయిన్ చేయడు కూడా వాటితో ఏమైనా గెలిపిస్తాడేమని ఆశ ఉంటుంది. ఏమీ చేయలేరండి. జనం ఒక్కసారి వికారం పుట్టి వ్యతిరేకత మొదలైందంటే మామూలుగానే కేసీఆర్ గారు లాంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిపాలించాడు. ఆయన వల్ల ఎవరికి ఇబ్బంది కలగలేదు, మీకు కానీ నాకు కానీ ఇబ్బంది లేదు. కానీ ఆయన ఓడించారు. ఇక్కడ అరాచకం చేసి సామాన్యుడి నుంచి పెద్ద అసామాన్యుడి వరకు కూడా అందరిని వేధించి ఏపుడేసి తినేసాడు. ఆయిల్ వేసి వేపిడేస్తే ఒక రకంగా ఉంటుంది, ఆయిల్ లేకుండా ఎప్పుడేసాడు, తండ్రి చేసి పడేసాడు అందరినీ చాలా ఇబ్బంది పెట్టేశారు. ఎవరికి మనశ్శాంతి లేదు, బిక్కుమంటున్నారు, గుండెలు చేత్తు పట్టుకుని ఉన్నారు. ఎప్పుడు తెల్లారద్రా బాబు, వీడు ఎప్పుడు పోతాడరా బాబు అని చూస్తున్నారు. అటువంటి పరిస్థితులు జనం అందరూ ఈ టీడీపీ వాళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటంటే 100కి 100 మందిని తీసుకొచ్చి ఓటేయించుకోవాలంతే. అప్పుడు ఈవీఎంలు సెట్ చేసినా మడతడిపోతారు. లేకపోతే దొంగోట్లు అయితే గోడనే తొక్కేస్తారు. అప్పుడు దొంగోట పట్టుకున్నారు అనుకోండి, అటు ఈ సిట్లు పొద్దడికి. అంటే ఏపీ ప్రజలు కొట్టేత్తమే ఇంకా అసలు మామూలుగా ఎదురు చూస్తున్నారు అంతే. ఎప్పుడు చూస్తున్నారు, ఎప్పుడు వస్తే అప్పుడు ఇతను ఇంటికి ఎప్పుడు పంపిద్దామని చూస్తున్నారు. ఒకవేళ అంటే ముందస్తుకు పెట్టినా కూడా మీకు తుఫాను వచ్చే ముందు ఆ వాతావరణం ఒక్కసారి స్తంభించిపోద్దండి. సముద్రం ప్రశాంతంగా మారిపోద్ది. బడబాగ్ని అంటారు, ఒక సునామీలాగా వచ్చి పడిపోతారు, మీద మొత్తం కొట్టుకుపోతారు. అంటే ఇప్పుడు ఒకవేళ ముందస్తు పెట్టినా కూడా టీడీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ముందస్తు ఏముందండి ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు జరిగి ఉంటే కూడా ఇదే. ఇప్పుడు మీకు ఇది ఇవాళకి వాళ్ళు వచ్చిన కోపం కాదండి. అతను ప్రమాణ స్వీకారం చేసి ముందు రోజు ప్రకృతి ఒక హెచ్చరిక పంపింది. తుఫాన్ వచ్చేసి ఆ సభావేదిక తాలూకు జెండాలు పందిళ్ళు అని కూలగొట్టేసింది. ప్రకృతి ఏం చెప్పిందంటే, ప్రకృతి మనకు చాలా చెప్తుంది పాఠాల్లో. ప్రకృతి ఏం చెప్పిందంటే, మీ దోల తీరిపోయిందిరా, ఇది అరాచకం అవుతుంది పరిపాలనలోకి, మీ రాష్ట్రం కూడా ఇలాగ అయిపోద్దని చెప్పింది. అలాగైపోయింది. అమరావతి ఆగమైపోయింది, పోలవరం పడకేసేసింది, రైల్వే జోన్ ఊసేలేదు, ప్రజలందరికీ అలో లక్ష్మణ అంటే అయిపోయేలా చేశారు. వారానికి 7 రోజులు 12 రోజులు 4 రోజులు పని కూడా దొరకడం మనిషిని ఇసుక వల్ల. తిరిగి డబ్బులు ఖర్చు, ఇల్లు ఒళ్ళు గొల్ల అయిపోయింది మద్యం వల్ల. ఇవన్నీ ఎత్తైతే కనిపించిన వాడిని కనపడిన అందరినీ పోలీసుల చేత కొట్టించడం, ఇళ్ళు లాక్కోవడం, చెత్త పనులు వేయటం, 1 కాదు 2 కాదు, ఇక ఎన్ని దుర్మార్గాలు చేయాలి అన్ని దుర్మార్గాలు చేశారు. దీంతో ప్రజలందరికీ కూడా వెకట వచ్చేసింది. వీళ్ళని ఎప్పుడు ఇంటికి పంపించాలని చూస్తున్నారో అతన్నే అతను ప్రజలకి ఎలాగైతే మోసం చేశాడో, సిపిఎస్ రద్దు చేస్తానని, అమరావతి ఇక్కడే ఉంటుందని, మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తానని, ఇలాంటి
పెన్షన్ 3,000 వెంటనే చేస్తాను ఇలాంటి మోసాలు చేశాడు కదా, ప్రజలు కూడా ఆయన ఎంత ఇస్తాడని చూస్తున్నారు, తీసేసుకుని వాళ్ళు కూడా సరిపోయింది లేవలేకపోయిందని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.